ఎక్స్క్యూజ్ మీ. వీళ్ళింట్లో పనోళ్ళు కూడా చూసావు రాజుల. యాదవరాజు అన్నా అన్నా ఇలా అయిపోయిందేంట్రా? అంటే స్టెల్లా ఇంట్లో లేదు. బేబీ స్టెల్లా లేదన్నా? హాల్లో లేదన్నా అన్న, హాల్లో లేదన్నా అన్న. హాల్లో లేదని నువ్వు హాల్లో పని చేసుకోవచ్చు. అవునన్నా అన్న, ఇవన్నీ ఎవరికి చెప్పకన్నా ప్లీజ్. మేము కంగారు పడకు. నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతానేంటి ఇవన్నీ, బేబీ ఏంటి బేబీ హాల్ రూమ్ ఎంత సెట్ చేస్తా, బెడ్రూమ్ ఎంత సెట్ చేస్తా? ఏమేమి మెడబట్టుకుంది ఉప్పు ఇట్లా ఇట్లా అంటారు, గిన్నెలు దుంప నడువు. అన్న వాళ్ళు వచ్చిర్రు. అన్నా మీరు చెల్లి నువ్వు అన్నా కాఫీ టీలో అడుగుతారేమో అని వెయిట్ చేస్తా. ఒక వాటర్ అన్ని కదా అన్న వాళ్ళకి. హే ఈ టైంలో తీసుకోరు మేడం. నేను అసలు తీసుకోనండి. ఈ టైంలో వాటర్ తీసుకోరు, డైరెక్ట్ అది ఏమో అంటే మీకే తెలియాలి అలాంటివన్నీ. అబ్బాయి అమ్మాయి బాగా కలిసి ఉండాలి, అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు కలవద్దు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కలవాలన్నా, ప్రేమించాలన్నా. నేను బాలింతని బాలింత అంటే గుర్తుకొచ్చింది. బేబీ నీళ్ళు తీసుకురా, నేను బాలింతని. బేబీ చాయ్ తీసుకురా, నేను బాలింతని. మరి బాలింతకి ఒర్రు గుర్తురాదా? అరుస్తున్నప్పుడు మాత్రం బాలింతరు గుర్తురాదు, నిన్ను కొడుతున్నప్పుడు గుర్తురాదు. నన్ను కొడుతున్నప్పుడు గుర్తురాదు. అంటే కొడుతుంది, నేను జోక్ చేసి నిజమే కొడుతుంది. అందరి ముందు పరుగు పోయిందిగా. అన్న నేను ఎందుకు కొడతాను? నన్నే కొడతాడన్న ఆయన. నేను జోక్ చేస్తున్నావు, సీరియస్ చెప్పు. గట్టి మాట్లాడక బేబీ, బాలింత విను. ఇప్పుడు మీది లే సాంగ్ ఉంది కదా, ఇప్పటి నుంచి నేను అడుగుతున్నాను నాతో చెయ్యి, నేను రీల్ చేయాలంటే చేస్తలేడని. అసలు వైరాజు కాదు, ఓయిరాజు, యాదమరాజు. పెన్నంతో డాన్స్ చేస్తే అది వైరల్ కాదు, వేరే అమ్మాయితో డాన్స్ చేస్తే వైరల్ అవుతుంది. అది చెప్పు, నీకు కావాల్సిన ఇంట్రెస్ట్ చెప్పు ఫస్ట్. రాజు ఒకసారి స్టెప్ చేయి. ఉదిత్ నారాయణ గారికి నా క్షమాపణలు. టార్చర్ దీపిక ఎప్పుడు మిమ్మల్ని పెట్టలేదన్న మూవీలో? టార్చర్ దీపిక, ఆమెను మేమే టార్చర్ పెట్టాం. కెమెరా ఆన్ చేసి యాక్షన్ అనగానే యాక్ట్ చేయమని అడిగాం. టార్చర్ పెట్టాం, యాక్ట్ చేయి ప్లీజ్. లంచ్ అయిపోయి చేతులు కడేసుకుని గిన్నెలు కూడా తోమేస్తారు ప్రొడక్షన్ వాళ్ళు. అంతా ఆరిపోయి ఉంటాయి కూడా కంచాలు. ఇంకా ఆవిడ తింటుంటే టార్చర్ పెట్టేవాళ్ళం మేము. ఇంకా చాలు. బేసికలీ ప్రాబ్లమ్ ఈజ్ వైఫ్ ఓన్లీ. వైఫ్ మీన్స్ ఆడది మీన్స్ గర్ల్. కొడతారా అమ్మాయి అని. అసలు ఈ మూవీలా అక్కడ అమ్మాయి మంచిదా, ఇక్కడ అబ్బాయి మంచోడా? ఇక్కడ అబ్బాయి మంచోడు కాబట్టి అక్కడ అమ్మాయి మంచి అమ్మాయి దొరికింది. బేసికలీ అబ్బాయిలో మంచోళ్ళు. రాజు చూడు, కలేజా సినిమాలో అనుష్క రాజు. ఇప్పుడు నేను మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను, ఇలా కాదురా. అక్కడ ఇక్కడ కలిసి వీళ్ళకి నేర్పించాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పిలు ప్రేమగా రాజు. వద్దు పిలువ. రాజు అన్న, మీ మూవీలో లవ్ స్టోరీ ఉందన్న? ఉంది, లవ్ స్టోరీ ఉంది. ఏ నుంచి ఉంది ఆడ కట్ చేసి ఎట్లా తీసారా? ఈ సినిమాలో దీపిక ఉండదు. అయితే నువ్వు నా సైడా రాజు సైడా చెప్పనా? నువ్వు అన్ని సార్లు అనకు, వాడు లోపల తిట్టుకునే నాకు బయట తినిపిస్తున్నాయి. మీరిద్దరు ఏ సైడ్ చెప్పండి, నేను ఆ సైడ్. నేనైతే మీ సైడ్ అసలు రాను. వై రాజు? కాదురా, నాకు అర్థం కాదు. నీ స్క్రిప్ట్ ఏంటి చెప్పు. ప్రాజెక్ట్ కేర్ ప్రోగ్రామ్ ఉంది, అందులో నీ పార్ట్నర్ ఎవరు? వేరే అమ్మాయి ఉంది, చెప్పు. వేరే అమ్మాయికి పేరు లేదా? రాజు ఉంది, స్టెల్లా. ఏమైందన్నా? గ్యాప్ లో సార్ మంచి ఆటగాళ్ళ అన్న. యాక్చువల్లీ మీ గురించి చెప్పాను అంటే సినిమా సినిమా పేరు చెప్పవా? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అమ్మా నీకు తెలివి, అబ్బో ఇంత తెలివి ఎక్కడికి వచ్చిందమ్మా. మాది బైర్లంక అనే ఊరు. మంచి మండుటెండ, బయట సమ్మర్ ఉంది కదా, ఆ టైంలో చల్లటి సినిమా మా సినిమా. హ్యాపీగా అందరూ ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ లో ఓ 2.5 hours మీకు చిల్
లే సాంగ్ ఇది ఇందా నుంచి అంటున్నావు, అందరు లేచి వెళ్ళిపోతారు. రాజు అసలు రాజుగా అని అయిపోయింది. అరే, ఎవరైనా సిగ్గుపడితే ముఖం దాచుకుంటారు, నువ్వేంట్రా చూసుకుంటారా? యా రాజు యూ కెన్ ఆస్క్ మీ. సో మా టికెట్ అడుగు. అన్న నాకు ఒక 30 టికెట్లు కావాలా. మా ఫ్రెండ్స్ని, మా స్కూల్ ఫ్రెండ్స్ని, మా కాలేజ్ ఫ్రెండ్స్ని, మా చుట్టుపక్కల వాళ్ళని అందరినీ తీసుకుపోతా. అంటే సపరేట్ నాగిట్లో ఒక 10 ఆయన లేడన్న ఇందులో. ఆయన ఎందుకు అంటే April 11th మూవీ రిలీజ్ కదన్నా, మా పాపని చూసుకోవాలి. సో మా పాప 6th monthలోకి ఎంటర్ అవుతుంది. నాకు మీ ఇద్దరిని చూస్తేనే కడుపు నిండిపోయింది. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ చూడాలి, నేను వెయిట్ చేస్తున్నా. తీసుకురావా? అదే ఇంకా పని ఏం చెప్పలేదని ఆలోచిస్తున్నా. జెనిసా గిఫ్ట్ ఎవరు పోలిక చెప్పవా? స్టెల్లా నేనేనా? యాదమరాజు థ్యాంక్స్ అన్న. మీ ఇద్దరిలో ఉంది. ఏ ఫర్ ఏప్రిల్, ఏ ఫర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఎప్పుడు రిలీజ్ చెప్పన్నా? April 11th నాన్న. ఇప్పుడు ఇంతసేపు ఇంత చక్కగా నన్ను చూసావు కదా, ఇప్పుడు నేను కొంచెం భయపెడతా. హాయ్ చెప్పు, బాగోదు. సో ఇలా ఇద్దరు ఇంత పెద్దవాళ్ళు అవ్వడం, పెళ్లి చేసుకోవడం, అండ్ మీ ఇద్దరికి పాప, చాలా హ్యాపీ నాకు ఈ విషయం. మీ ఇద్దరిని ఇలా చూడడం. కెమెరాలు ఆన్ ఉంటే కొంచెం తక్కువ కొట్లాడతారు, బాగోవు కదా అవి, తిట్లవని వేయలేమని. విడిగా చూడాలి కెమెరా లేనప్పుడు. పాపం కొట్టుడు. ఈ గిఫ్ట్కి నా తరఫు నుంచి మీనమామగా కోడలికి పట్టగొలుసులు తెచ్చినావు. నీ పెళ్ళి ఎప్పుడన్నా మళ్ళీ నేను కూడా వచ్చి నీ పిల్లలకి? April 11th మార్నింగ్ షో ఎండ్ అవుతుంది కదా, క్లైమాక్స్ చూడు. క్లైమాక్స్ చూసి నాతో మాట్లాడు. పెళ్లి చేసేసుకున్నావు? నువ్వు క్లైమాక్స్ చూసి నాతో మాట్లాడు. నేనైతే అడగనన్న ఎప్పుడు పెళ్ళి. ఈ పంచాయతీ ఒడవదు. సో అందరూ తప్పకుండా April 11th అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మా అన్నయ్య చేసిండు, సూపర్ హిట్ అవుతుంది. ప్రదీపన మా ఇంటికి రావడం థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ సక్సెస్ అవ్వాలి, 100% అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, బాలింతని చెప్తున్నా. సో April 11th అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. వావ్, హి సెడ్ ఇంగ్లీష్ మే బోలా. రాజు బాయ్ బాయ్ బాయ్. అలా చెప్పాలా? సారీ నాకు. బాయ్ రాజు. బాయ్ బాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అన్న. బాయ్. నడు స్టార్ట్ చెప్పు. అన్నా మనకుండా వస్తుంటారా? వస్తూ ఉంటాను. కొంచెం వచ్చేటప్పుడు ఈసారి ఫోన్ చేయన్నా. ఎందుకురా? ఇజ్జా పోతుంది ఇంట్లో. నేను ఎవరికి చెప్పను రా. ప్లీజ్ అన్నా. ఇన్స్టాగ్రామ్లో పెట్టు. బేబీ నీకు ముందే చెప్పినా నువ్వు చేసుకో పని అని. ఇజ్జత పోయింది ఇప్పుడు ఆడ.